బండే మహంకాళి అమ్మవారిని చూడడానికి మేము బయలుదేరాము. మాకు అడ్రస్ తెలీదు కాబట్టి అక్కడ ఉండే వాళ్ళని అడిగి బయలుదేరుతున్నాము. తర్వాత మేము బేకరీలో ఒక పఫ్ తిన్నాము. తినేటప్పుడు ఒక కుక్క వచ్చింది. అది మమ్మల్ని ఏమన్నా పెట్టమని అడిగినట్టుగా అనిపించింది. మేము పఫ్ తినేదాకా కాసేపు కూర్చో అన్నట్టు సైగ చేసాము. అది కూర్చునింది. తర్వాత దానికి బిస్కెట్ వేసి అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళాము గుడి కోసం. ఈ స్టాచ్యూ డాక్టర్ రాజ్ కుమార్ గారిది. రాజ్ కుమార్ గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే మాకు గుడి కనిపించింది. అందరూ ఆ అబ్బాయినే చూస్తున్నారు. ఎందుకనో మాకు అర్థం కాలేదు. ఆ అబ్బాయి ఆ కొండపైన చేతులు పెట్టుకొని అలా కళ్ళు మూసుకొని ఏదో చెప్తున్నాడని అందరికీ అర్థం కాలేదు. మేము కూడా కాసేపు అలాగే చూసాము. అది అమ్మవారి కుండ. దాన్ని తాకి దండం పెట్టుకుంటున్నాడు ఆ అబ్బాయి. ఏదో జాతకాలు చెప్తున్నాడు, ఏదో చెప్తున్నారని అనుకున్నారు అందరూ. తర్వాత అతను దండం పెట్టుకొని యువతలకు వచ్చిన తర్వాత వరుసగా అందరూ దండం పెట్టుకున్నారు. అప్పుడు అందరికీ అర్థమైంది. నిమ్మకాయలు త్రిశూలానికి దిష్టి తీసి గుచ్చుతున్నారు. తీరుతాయని వాళ్ళ నమ్మకం. తర్వాత మేము దర్శనానికి క్యూలో నిలబడ్డాము. జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు. బాబా గారి విగ్రహం కూడా ఉన్నది ఇక్కడ. వందల సంవత్సరాల కిందట నంజమ్మ అనే ఆమె ఆవులు మేపుకుంటుంటే ఆమెకు ఒక ధ్వని వినిపిస్తుందంట. ఆ ధ్వనిలో నన్ను పూజ చేయండి అనే ధ్వని వినిపిస్తుంది ఆమెకి. ఆమె పోయి గ్రామంలో ఉండే వాళ్ళకి చెప్తుంది. వాళ్ళ గ్రామంలో ఉండే ప్రజలంతా వచ్చి అక్కడ ఎతికితే బండ పైన ఒక అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. అప్పుడు దాన్ని బయటకు తీసి పూజలు చేస్తున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. పదకొండు అమావాస్యల రోజు అమ్మవారి పైన అభిషేకం నీళ్లు చల్లుకుంటే మనకుండే కష్టాలని తొలగిపోతాయని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతున్నారు.
ఇక్కడ అమావాస్య పౌర్ణమికి పూజలు బాగా చేస్తారు. మహాకాళి అమ్మవారు అంటే చాలా భయంకరంగా ఉంటారు మామూలుగా. కానీ ఈ గుడిలో ఇక్కడ చాలా 4 భుజాలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారు ఇక్కడ. మేము అమ్మవారిని లోపల గర్భగుడిలో దర్శించుకున్నాము. తర్వాత గుడిని ఒక ప్రదర్శన వేసి కాసేపు అలా కూర్చొని ప్రసాదం తిని ఇంటికి బయలుదేరాము. వీడియో నచ్చితే ఫాలో చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.